జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే మనకి ఈరోజు ఒక చిన్న సందేహం ఏమిటంటే కనుక కుక్కలకి ఆహారం మనం అందరం కూడా చూస్తూ ఉంటాం. చాలామంది కూడా అనేక రకాల బీడ్స్ని తీసుకొచ్చి ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటుంటారు. అది ఇష్టపూర్వకంగాను, ప్రేమపూర్వకంగాను, అభిమానంతో కూడా ఎన్నో రకాలైనటువంటి బీడ్స్ని తీసుకొచ్చి సెలబ్రిటీస్ అయితే, ఆ పొలిటీషియన్స్ అయితే ఇంతకుముందు చూస్తున్నాం, పారిశ్రామికవేత్తలు చూస్తున్నాం. కానీ ఈ రోజుల్లో వాళ్ళు వీళ్ళనేటువంటి సమస్య లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ కుక్కను పెంచుకునేటువంటి ఆచారం చాలా ఎక్కువైపోతుంది. ఎట్లాంటి ఆచారం అంటే కనుక ఇంట్లో ఏదైనా ముగ్గురు ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లల్నేమో ఆయా గారు లేకపోతే కేర్ టేకర్ ఉంటారు. ఆ కేర్ టేకర్ అయినా చూసుకునే విధంగాను, లేకపోతే పిల్లల పని పిల్లలు చూసుకుంటూ కూడా కుక్కకు మాత్రం నోట్లో తినిపించేటువంటి సానుకూలమైనటువంటి వాతావరణం కూడా మనకి ఈ మధ్యకాలంలో చాలా చూస్తూ ఉన్నాం అనమాట. అంటే పిల్లల కన్నా కూడా ప్రేమగా పెంచుకునేటువంటి సీడ్స్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి అనమాట. బీడ్ కూడా అలాంటి బీడ్స్ కూడా మనకు ఉన్నాయి. అలాంటి కుక్కల జాతులు కూడా చాలా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇది పెంచుకోవచ్చు, తప్పులేదు. మనకి ఇంట్లో ఒక గేదెని పెంచుకుంటే ఎన్నో రకాలైనటువంటి మంచి సానుకూల పడుతుంది. ఆవును పెంచుకుంటే, దూడను పెంచుకుంటే మనకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలానే ఇంట్లో కోడిని పెంచుకున్న ఆరోగ్యం ఉంటుంది. మేకలను పెంచుకున్న వాటి వల్ల ఉత్పత్తులు వస్తుంటాయి. మరి కుక్కని పెంచుకునే విధానం ఏంటో మాత్రం అది నాకు ఇప్పటివరకు అర్థం అవ్వలేదు. అలానే మనకి ఏ గ్రంథాల్లో కూడా కుక్కని పెంచు అని చెప్పలేదు. కానీ ఎందుకు పెంచుతున్నారనేది అది ప్రాషన్ కోసమా, లేకపోతే వీడియోస్ కోసమా, లేకపోతే పరపతి కోసమా, మరి ఎందుకోసం అనేది మనకైతే తెలియదు. కానీ ఇక్కడ మనకి ఏమిటంటే కనుక కుక్క ఒక అందుకు మంచి. అది ఏమిటంటే కనుక మనకి వీధి కుక్కలు, బజార్ కుక్కలు ఇలా ఉంటుంటాయి చాలాను. అలానే కుక్క అనేదికి స్వేచ్ఛ కావాలి. కుక్కకి, చిలకకి స్వేచ్ఛ అనేది ఖచ్చితంగా కావాలి. చిలకని బంధిస్తే కర్మలు మనకి వెంటాడుతూ ఉంటాయి. కుక్కని ఇంట్లో కట్టిస్తే కూడా అదే రాటువంటి ఎన్నో రకాలైన కర్మలు కూడా మనము అనుభవిస్తామని అర్థం. కాబట్టి అది కూడా మనం వివరంగా వివరిద్దాం. ఇవన్నీ కూడా ఎట్లా అంటే కనుక వీధి కుక్కలు ఉంటాయి. వీధి కుక్కలు ఎన్నో రకాల కలర్స్ ఉంటాయి. వైట్ ఉంటుంది, ఎల్లో ఉంటుంది, అలానే ఆరెంజ్ కలర్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, మచ్చలు ఉంటాయి, టైగర్ కుక్క అంటారు. ఇలాంటి చాలా కుక్కలకు కూడా మనం ఆహారం పెట్టడం ద్వారా మనకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. అలానే కుక్క అనేది గడ్డి వాము మీద ఉంటుంది. అంటే ఒకప్పుడు మనకి దిబ్బలు ఉంటాయి. దిబ్బలు, గడ్డి వాము పైన మనకి ఆహారాలన్నీ కూడా తీసుకుపోయి అక్కడ వేస్తుంటాం. అంటే ఇప్పట్లో మనకి మున్సిపాలిటీలు అవి వచ్చేసి చెత్తను తీసుకుపోయి, ఒకప్పుడు ఏమయ్యేదంటే కనుక ఇవన్నీ కూడా కుక్కలు తినేందుకు అనువుగా ఉండేటువంటి స్థలాల్లో మనం ఇంట్లో నుంచి ద్రవ్యాలన్నీ కూడా తీసుకుపోయి అక్కడ వేస్తే కుక్కలు తినేందుకు ఆస్కారం ఉండేందుకు పెడతారు అక్కడ. అలాంటిది ఈ రోజు లేదా ఇంట్లోనే పెంచుకుంటున్నారు. కాబట్టి ఎవరికైనా కుక్కకి పెట్టాలనుకుంటే కనుక వీధి కుక్కలు, బజార్ కుక్కలు, అలానే బయట తిరిగేటువంటి స్వచ్ఛతగా తిరిగేటువంటి కుక్కలు ఉంటాయి. అక్కడ మనం అనుకున్నటువంటి ఆహారం ఏదైనా పెట్టడంతో మనకి ఏదైనా ఆర్థిక సమస్య కానీ, నరదోష కానీ, నరదిష్టి కానీ, అలానే శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కానీ తగ్గేందుకు మనకి కుక్కకి ఆహారం పెడుతూ ఉంటారు. ఇది ఒక పద్ధతి అయితే కనుక ఇక నల్ల కుక్క ఉంటుంది. ఈ నల్ల కుక్కని కాలభైరవుడితో కొలుస్తూ ఉంటాం మనం. ఈ కాలభైరవుడితో కొలిచేటువంటి నల్ల కుక్కకి కనుక మనం ఆహారం పెట్టినా మనకి కాలభైరవుడికి అభిషేకం చేస్తూ ఉంటాం. ఇక అందరికీ అంతవరకు ఐడియా ఉందో నాకు తెలియదు. ఈ కాలభైరవుని ఆలయము శివాలయాల్లోనే ఉంటూ ఉంటాయి. ఎక్కడో ఒక దగ్గర అయితే ఉంటూ ఉంటాయి. ఈ కాలభైరవుడు ఎట్లా ఉంటాడయ్యా, ఎలా చేస్తారంటే కనుక తూర్పు వైపుగా ఉండేటువంటి శివాలయాల్లో ఈ కాలభైరవుడు పరమట ముఖంగా ఉంటూ ఉంటాడు, లేదా పరమటన స్తంభించి తూర్పు వైపుగా ఉంటూ ఉంటాడు. లేదు అంటే కనుక ఉత్తరంలో స్థాపించుకొని దక్షిణ ముఖంగా చూస్తూ ఉంటారు. ఇలాంటి చూస్తూ ఉండేటువంటి వారిలోనే ఈ కాలభైరవుడు ఉండేటువంటి యోగ్యత ఉంటుంది. ఈ కాలభైరవుడు కొన్ని ఆలయాలకైతే కనుక అక్కడ క్షేత్రపాలకుడుగా కూడా ఉంటూ ఉంటారు. అలాంటి కాలభైరవునికి కనుక మనం దర్శనం చేసుకున్నా, అభిషేకం చేసినా కూడా ఈ కాలభైరవునికి అభిషేకం చేసుకోవడం ద్వారా శని భగవాని అశుభ దృష్టి తొలగుతుంది అని కూడా ప్రాసిద్ధి. కాబట్టి ఈ కాలభైరవుడికి ఏదైనా నల్ల నువ్వులు కానీ, బెల్లము కానీ, కొబ్బరి కానీ వేసినటువంటి పదార్థాలు, లేదా గోధుమలు కానీ, జొన్నలు కానీ, రాగులు, సజ్జలు, బియ్యంతో చేసినటువంటి పదార్థాలు ఏమైనా ఉంటే గ్రహరీత్య దోషాలు, ప్రకృతించ దోషాలు, అలానే మనపైన ఏదైనా చెడు దృష్టి, నరదృష్టి, అలానే సర్పదోషాలు ఉన్నవారు, అలానే మనకి ఆయుష్ తక్కువ ఉంది అన్నవారు, ఆరోగ్యం బాగానేటువంటి వారు, ఆర్థికంగా ఇబ్బంది పడేవారు, జాబులు లేనివారు, ఇలాంటి వారు ఎవరు కూడా, అలానే ఇంట్లో భర్తకు బాలేకపోయినా, భార్యకి బాలేకపోయినా, పిల్లలు పుట్టకపోయినా కూడా ఇలాంటి సందర్భంగా ఉన్నాయి అనుకున్నప్పుడు కనుక ఖచ్చితంగా కూడా 45 రోజులు లేదా 92 రోజుల పాటు నిత్యము కూడా
కుక్కలకి ఆహారం పెట్టడంతో వారికి ఇలాంటి విపత్తులు కానీ, ఇలాంటి వైరాగ్యాలు కానీ, ఇలాంటి సమస్యలు కానీ తొలగిపోయేటువంటి ఆలోచన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కుక్కలకి ఆహారం పెట్టేటువంటిది అయితే ఉంటుంది. అందులోనూ కాలభైరవుడితో పోల్చుకునేటువంటి కుక్క ఏంటంటే కనుక నల్లగా ఉంటుంది. ఆ నల్లగా ఉండేటువంటి కుక్కలకి మినుములు ఉంటాయి కదా, నల్ల మినుములు. నల్ల మినుములు నానబెట్టి రుబ్బి గారెలు వండి ఆ గారెల నైవేద్యం పెట్టాలి. రెండోది ఏదైనా పొంగలి పాయసం లాంటిది పెట్టాలి. రెండోది కుక్కలకి ఏదైనా గోధుమ రొట్టెలు తినిపిస్తే చాలా మంచిది. చాలా దద్దోజనము అలానే ఈ కుక్కలకి ఈ పులిహోర పెట్టడం ద్వారా కూడా మంచి జరుగుతూ ఉంది. అలానే ఈ ఎప్పుడైనా 3-6 మాసాలకు ఒక్కసారి నల్ల కుక్క, వీధి కుక్క ఎక్కడైనా దొరికితే తీసుకొచ్చుకొని దానికి స్నానం ఆచరించి ఆ అనంతరము గారెల దండ గనక ఒకటి కుక్క మెల్లో వేశామంటే గనక ఆయుక్షణం ఉన్న వారికి, స్వయంభుగా వీరికి, అర్ధాయుష్ ఉన్న వారికి అందరూ కూడా పూర్ణాయుష్ అయ్యేదానికి అవకాశం ఉంది. మీ జాతకములో ఎప్పుడైనా ఎక్కడైనా రాహుదోషము, కేతు దోషం కానీ, కాలసర్పదోషం కానీ ఎన్నిత చేసినా పోవట్లేదు అనుకుంటే ఇలాంటి నల్ల కుక్కను తీసుకొచ్చుకొని కనుక మనం చెప్పే విధంగా కనుక పూజించుకుంటే కనుక ఆ రోజు నుంచి వారికి కాలసర్పదోషం పోతుంది. అలానే నల్ల కుక్కకి పూజించడంతో మనకుండే ఆర్థిక సమస్యలు పోతాయి. అర్ధాయుష్ నుంచి పూర్ణాయుష్కి వచ్చేస్తాము. అలానే గండాలు ఏమైనా ప్రయాణం చేసేప్పుడు గండాలు కానీ ఉంటే అవి కూడా తప్పిపోతాయి. మైండ్, మనసు కేంద్రీకృతం అవడానికి, ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి, పిల్లలకి నేలపాటుతనం కానీ, బలిరిష రోగాలు కానీ ఉంటే అవన్నీ కూడా తగ్గేదానికి ఈ నల్ల కుక్కని ఆరాధించడం, పూజించడము, ఈ నల్ల కుక్కకి దండలు వేసేసి ఆ రోజు పండగ వాతావరణం చేసుకోవడంలో కూడా మంచి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి ఇలాంటివి చేసుకోవాలి. అందుకే కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ కాశీ దర్శనం అనంతరము ఇక్కడ నల్ల కుక్కను తీసుకొచ్చుకొని మన ఇళ్లలో, ఒకప్పుడు ఇదే ఉండేదండి సాంప్రదాయం. ఈ రోజుల్లో కాశీకి వెళ్ళడం 2 గంటల్లో పోయి 2 గంటల్లో వచ్చేస్తున్నారు. కానీ అప్పట్లో అలా కాదు. కాశీకి వెళ్ళి వచ్చామంటే పునర్జన్మ ప్రాప్తి ఉన్నట్టు అని అర్థం అనమాట. అలానే మనకి ఈ జన్మ పూర్ణాయుష్తో ఉన్నట్టు అర్థం. అలానే ఈ నల్ల కుక్కను తీసుకొచ్చుకొని కాలభైరవుడికి మనం చెప్పుకోవాలి. మనము శ్రీశైలం వెళ్తే సాక్షి గణపతికి ఎలా అయితే చెప్తామో, మనము కాశీకి వెళ్ళొచ్చిన తర్వాత ఒక నల్ల కుక్కను తీసుకొచ్చి ఆ స్నానం చేపించి గారెల దండ వేసి ఆ నల్ల కుక్కకి ప్రార్థన చేసుకొని నేను మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాను నాయన, అన్నీ కూడా మీరే కాపాడాలని కాలభైరుడికి మనం చెప్పినట్టు ప్రమాణం అనమాట. అది అలా చెప్పుకున్నట్టయితే అప్పుడు మన కాశీ పుణ్యక్షేత్ర దర్శన భాగ్యము మనకి పూర్తిగా సంపూర్ణంగా దర్శనమైనట్టు ఫలిస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రక్రియ మనం కుక్కల్ని ప్రేమించేది, ఆరాధించేది గొప్ప విశేషమే. కానీ ఇళ్లలో పెంచుకునే కుక్కలకి నేనేం అనట్లేదు. కాకపోతే ఇళ్లలో కుక్కను పెంచుకుంటే అరిష్టం. అలా ఇళ్లలో కుక్కను పెంచుకునే అవసరం లేదు. వీధి కుక్కలకి ఎప్పుడైనా ఆహారం పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా ఎవరైనా ప్రేమో, ఇష్టమో, అభిమానమో, పరపతో, పరువో, లేకపోతే దానికి ఏదైనా ఇష్టం ఉంటే కనుక ఏ బీడుని కావాలన్నా ఆ బీడి కుక్కని పెంచుకోవచ్చు. దానికైతే నేను వ్యతిరేకతనైతే కాదు. కాకపోతే పెంచుకునేటువంటి సాంప్రదాయం అయితే ఏ గ్రంథాల్లో కూడా లేదు. కాబట్టి మీరు ఎలా చేసుకోవాలనేది కనుక మీ మనసుకి, మీ మైండ్కి వదిలేస్తున్నా. కానీ కుక్క ఆచారంగా చేసుకుంటే మాత్రము ఈ రకమైనటువంటి పద్ధతి మనం కుక్క పెంచుకుంటే కనుక సరిపోతుంది. అలానే ఇంకో విషయం, పితృదోషాలు మీలో ఉన్నాయి అనుకుంటే కనుక కాకులు మనకి ఈ రోజున దొరికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మీలో ఎవరికైనా పితృదోషాలు ఉన్నాయి అనిపిస్తే మనము ఏదైనా మొదటిసారిగా తినేటువంటి దాంట్లో తొలి ముద్ద తీసి పక్కన పెట్టి అది కుక్కకు వేయడం ద్వారా మన పెద్దలు, మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మనకి మంచి దీవెనలు ఇస్తూ ఉంటారు. అలా అని చెప్పేసి కుక్కను తీసుకొచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని గోరు ముద్దలు తినిపించేదానికి కాదండి. వీధి కుక్కలకి మాత్రమే నేను చెప్తూ ఉన్నా. ఇంట్లో కుక్కల బీట్స్కి అయితే నాకు ఎటువంటి సంబంధం లేదు. జై శ్రీమన్నారాయణ.